హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్. ఓకే, లాస్ట్ 6 months అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశపు అత్యున్నత శాంతి సమయ పీస్ టైం సాహస్ పురస్కారం అశోక్ చక్రను ఎవరికి ప్రదానం చేశారు? చూడండి, ఆన్సర్ ఏ శుభాంశు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి, 75వ స్థానంలో నిలిచింది. లేటెస్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం దీనికి ముందు 85 ఉండేది, తర్వాత 80, ఇప్పుడు 75 అనమాట. సరేనా? అయితే మొదటి స్థానం ఎవరు నిలిచారు అంటే అందరికీ తెలిసిందే, సింగపూర్ అనేది తన మొదటి స్థానంలో నిలిచింది. 192 దేశాలను వీసా లేకుండా వెళ్ళవచ్చు అనమాట. చూడండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా సింగపూర్ దేశం అనేది నిలిచింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, జనగణన 2027 కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించిన 2 అధికారిక మస్కట్ల పేర్లు ఏమిటి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ జనగణన అనేది సెన్సస్ అనేది స్టార్ట్ అయింది. సెన్సస్ 2027, ఇది 2 విడతలుగా జరుగుతుంది. 2026 మరియు 2027 2 విడతలుగా జరుగుతుంది. ఏప్రిల్ 1st ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. ఓకేనా? చూడండి, ఈ మస్కెట్లు ఏవి అంటే ఆన్సర్ బి, ప్రగతి మరియు వికాస్. చూడండి, ఒక అబ్బాయిని సూచిస్తుంది, ఒక పేరు అమ్మాయిని సూచిస్తుంది. ఓకేనా? వికాస్ అనేది మేల్ సూచిస్తుంది, ప్రగతి అనేది ఫిమేల్ సూచిస్తుంది. చూడండి, అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. 2027 జనాభా గణన భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి డిజిటల్ సెన్సస్ అనమాట. ఇది పూర్తి స్థాయి డిజిటల్ సెన్సస్. అయితే దీనికోసం 16 భాషల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే, చూడండి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే పౌరులు తమ వివరాలను తామే ఆన్లైన్ లో నమోదు చేసుకునే సౌలభ్యం కల్పించడం అనమాట. దీన్ని మొదటిసారిగా మన దేశంలో తీసుకొస్తున్నారు. అయితే చూడండి, ఈ జనాభా గణన 2 దశల్లో జరుగుతుంది. ఓకేనా? మొదటి దశ ఏప్రిల్ 1st 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు. అలానే రెండవ దశ వచ్చి ఫిబ్రవరి 2027లో ప్రారంభమవుతుంది అనమాట జనాభా లెక్క. ఇది మొత్తం 2 విడతలుగా దీన్ని రిలీజ్ చేస్తారు. 2027. ఓకేనా? జనగణన 2027, సెన్సస్ 2000. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు పాసివ్ యూథనేసియా. చూడండి, వేరే వార్తల్లో బాగా నిలిచింది. ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఓకేనా? సుప్రీంకోర్టు పాసివ్ యూథనేసియా గౌరవప్రదంగా మరణించే హక్కును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించింది? చూడండి, ఆన్సర్ సి, ఆర్టికల్ 21. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21. పాసివ్ యూథనేసియా, చూడండి, ద రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఓకేనా? గౌరవప్రదంగా మరణించే హక్కు అనమాట ఇది. అయితే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఆర్టికల్ 21 ఇది జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి తెలుపుతుంది. సుప్రీంకోర్టు ప్రకారం గౌరవంగా జీవించే హక్కులో గౌరవంగా మరణించే హక్కు కూడా అంతర్భాగమే. సరేనా? సుప్రీంకోర్టు ప్రకారం. అయితే పాసివ్ యూథనేసియా అంటే ఏమిటి? చూడండి, నయం చేయలేని వ్యాధితో బాధపడుతూ కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ ప్రాణవాయువు, లైఫ్ సపోర్ట్ లేదా మందులను నిలిపివేయడం ద్వారా మరణానికి అనుమతించడం. చూడండి, పాసివ్ యూథనేసియా అంటే నయం చేయలేని వ్యాధితో బాధపడుతూ కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ ప్రాణవాయువు, లైఫ్ సపోర్ట్ లేదా మందులను నిలిపివేయడం ద్వారా మరణానికి అనుమతించడం. ఓకేనా? లివింగ్ విల్, ఒక వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడే భవిష్యత్తులో తాను కోలుకోలేని స్థితికి చేరుకుంటే తనకు వైద్యం ఆపివేయాలని ఇచ్చే ముందస్తు లేఖ అనమాట. ఇది లివింగ్ విల్ అనమాట. ముందుగానే మనము విల్లింగ్ ఇవ్వడం అనమాట. నేను ఇంకా అంటే నేను చనిపోవాలనుకుంటున్నాను అని గౌరవప్రదంగా. సరేనా? అయితే చూడండి, చారిత్రక తీర్పులు 2 తీర్పులు ఆల్రెడీ దీనికి సంబంధించి జరిగాయి. ఓకేనా? అరుణా షాన్బాగ్ కేసు. చూడండి, ఇది మొదటిసారి 2011లో. చూడండి, 2011లో మొదటిసారి పాసివ్ యూథనేసియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందనమాట. అరుణా షాన్బాగ్ కేసు, ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు వచ్చి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు. దీన్ని ప్రాథమికంగా హక్కుగా గుర్తించింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది సెకండ్ కేసు. సరేనా? అయితే చూడండి, యాక్టివ్ యూథనేసియా అంటే ఏమిటి? రోగికి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపడం అనమాట. ఇది భారతదేశంలో చట్టవిరుద్ధం, యాక్టివ్ యూథనేసియా. ఓకేనా? అయితే పాసివ్ యూథనేసియా అనేది ఇప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్ర నోబెల్ గా పిలువబడే ఏబుల్ ప్రైజ్ 2026 కు ఎవరు అందుకున్నారు? చూడండి, ఆన్సర్ సి, గాడ్ ఫ్లేటింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో జరిగిన 98వ అకాడమీ అవార్డులో ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది? ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? చూడండి, ఆన్సర్ బి, వన్ బ్యాటిల్ ఆఫ్టర్
ఎనిదర్. అయితే ఈ చిత్ర దర్శకుడు ఎవరు? ఓకేనా, దీన్ని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో యెమెన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? జనవరి 2000. ఆన్సర్ డి, షాయా మోన్సేన్ జిందాని. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సల్మాన్ ఖాన్ ద సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్ పుస్తక రచయిత ఎవరు? సల్మాన్ ఖాన్ ద సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సి, మోహర్ బసు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్కో సాహిత్య సమ్మాన్ 2025తో ఎవరు గౌరవించబడ్డారు? చూడండి, ఇఫ్కో సాహిత్య సమ్మాన్ 2025 అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ సి, మైత్రి పుష్ప. నెక్స్ట్ క్వశ్చన్, కైమూరు వన్యప్రాణి వైల్డ్ లైఫ్ సెంచరీ అభయారణ్యాన్ని రాష్ట్రంలోని 2వ టైగర్ రిజర్వ్ గా మార్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? చూడండి, కమ్యూరు వైల్డ్ లైఫ్ సెంచరీ టు బికేమ్ ద స్టేట్ సెకండ్ టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రం యొక్క సెకండ్ టైగర్ రిజర్వ్ గా ఇది నిలిచింది అంటే ఆన్సర్ బి, బీహార్ రాష్ట్రం యొక్క. ఓకేనా, వాల్మీకి చూడండి, వాల్మీకి టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ అనమాట. బీహార్ రాష్ట్రం యొక్క మొదటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట, వాల్మీకి టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ ఏ, ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో టర్నర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి లెర్నింగ్ డిసేబిలిటీ కలిగిన కళాకారులు ఎవరు? కళాకారిణి ఎవరు? కళాకారుడు కాదు, కళాకారిణి ఎవరు? చూడండి, ఆన్సర్ సి, నేనా కాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సైన్స్ దినోత్సవం 2025 ఎప్పుడు జరుపుకుంటారు? చూడండి, ప్రపంచ సైన్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూడండి, ఆన్సర్ బి, నవంబర్ 10. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, వరల్డ్ సైన్స్ డే ఇది. ఓకేనా, నేషనల్ సైన్స్ డే వచ్చి ఫిబ్రవరి 28 జరుపుకుంటారు, ఇది నేషనల్ సైన్స్ డే. సరేనా, వరల్డ్ సైన్స్ డే వచ్చి నవంబర్ 10 జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద చిమ్మట లైక్ సీతాకోకచిలక అనమాట. సరేనా, అట్లాస్ మాత్. ఇంపార్టెంట్ ఇది, చూడండి, బాగా వార్తలు నిలిచింది. అట్లాస్ మాత్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపించింది? చూడండి, ఆన్సర్ సి, కర్ణాటకలో కనిపించింది. సరేనా, కర్ణాటకలో కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులోని తమిళనాడు ఫస్ట్ డార్ స్కై పార్క్ ఎక్కడ స్థాపించబడింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ, కొల్లి హిల్స్. డార్ స్కై పార్క్ ఎక్కడ స్థాపించబడింది అంటే కొల్లి హిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా స్టీల్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా కుష్టు వ్యాధిని లెప్రసీ ప్రజారోగ్య సమస్యగా అధికారికంగా నిర్మూలించిన మొదటి అమెరికా ఖండ దేశం ఏది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఈ మధ్యన బాగా వార్తలు నిలిచింది. ఆన్సర్ ఏ, చిలీ దేశం. ఓకేనా, చిలీ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 56వ భారత అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ సి, రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో నాసా 15వ అడ్మినిస్ట్రేటర్ గా చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ బి, జారెడ్ ఇసాక్మన్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించారు? ఆన్సర్ ఏ, హౌరా మరియు గువాహతి మధ్యన ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది ప్రారంభించారు. దీని డిమాండ్ అనేది బాగా పెరగడం వల్ల ప్రభుత్వం అనేది వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను తీసుకువచ్చింది. ఓకేనా, వందే భారత్ అనేది ఫస్ట్ ఓన్లీ ఏసీ కంపార్ట్మెంట్ ఉండేవి, ఇప్పుడు స్లీపర్ కూడా అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతీయ పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ నేషనల్ పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్ ఇన్ ఫిబ్రవరి 2026 ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఆన్సర్ డి, సీహోర్ మధ్యప్రదేశ్. ఓకేనా, సీహోర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం భారత్, గ్రీస్, సైప్రస్, అరబ్ మరియు ఆఫ్రికా దేశాలతో కలిసి హెక్సాగోన్ ఆఫ్ అలయన్సెస్ అనే వ్యూహాత్మక భద్రతా కూటమిని ప్రకటించింది? ఆన్సర్ ఏ, ఇజ్రాయిల్. ఇంపార్టెంట్ ఇది, చూడండి, హెక్సాగన్ ఆఫ్ అలియన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, హెక్సాగన్ ఆఫ్ అలియన్సెస్ ఏ దేశం ప్రారంభించింది అంటే ఇండియా, గ్రీస్, సైప్రస్, అరబ్ అండ్ ఆఫ్రికన్ నేషన్స్ తో కలిపి అంటే ఇజ్రాయెల్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2013లో మేఘాలయ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఈ పదవికి చేపట్టిన మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
చూడండి ఆన్సర్ బి జస్టిస్ రేవతి మోహితి దేరే. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది? 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది? ఆన్సర్ బి మొత్తం 13 మందికి పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇంపార్టెంట్ డాటా చూద్దాం. 2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి మొత్తం 131 మందికి పద్మ అవార్డులు ఆమోదించారన్నమాట. మొత్తం 131 మందికి ఇచ్చారు, సరేనా? అందులో పద్మభూషణ్ వచ్చి 13 మంది, అలానే పద్మ విభూషణ్ వచ్చి 5 మెంబర్స్ అనమాట. పద్మభూషణ్ 13 మంది, పద్మశ్రీ 113 మంది, సరేనా? 113. పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. అయితే చూడండి, ఈ జాబితాలో 19 మంది మహిళలు, 16 మంది మరణాంతర అవార్డులు, ఓకేనా, పోస్ట్ మస్ అనమాట. మరణాంతర 16 మందికి మరణాంతర అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అలానే విదేశీయుల నుండి, విదేశీయులు లేదా ఈ ఎన్ఆర్ఐ పిఐఓ ఈ కేటగిరీ విభాగంలో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే 5 కిలోమీటర్ల పొడవైన గంగా సాగర్ సేతు వంతెన్ను ఏ నదిపై నిర్మించడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శంకుస్థాపన చేశారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి మురిగంగా నది. మురిగంగా నదిపై ఈ గంగా సాగర్ సేతును శంకుస్థాపన అనేది చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్ విగ్రహం స్థానంలో ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో తెలంగాణ గవర్నర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చూడండి ఆన్సర్ బి శివప్రతాప్ శుక్లా. కొంతమంది రాష్ట్రాలకి గవర్నర్ చేంజ్ అయ్యారు, వాటిని ఒకసారి చూద్దాం. శివప్రతాప్ శుక్లా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నుండి తెలంగాణ గవర్నర్ గా బదిలీ అయ్యారు, హిమాచల్ ప్రదేశ్ నుండి. అలానే జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ నుండి మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయ్యారు, ఓకేనా, జిష్ణుదేవ్ వర్మ. అలానే నందకిషోర్ యాదవ్ వచ్చి నాగాలాండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. అలానే లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హన్సైన్ వచ్చి బీహార్ గవర్నర్ గా నియమితులయ్యారు. అలానే వినయ్ కుమార్ సక్సేనా వచ్చి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బదిలీ అయ్యారు, వినయ్ కుమార్ సక్సేనా. అలానే తరంజిత్ సింగ్ సంధు వచ్చి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు, తరంజిత్ సింధు సంధు. అలానే ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బదిలీ అయ్యారు, ఆర్ఎన్ రవి. అలానే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చూడండి కేరళ గవర్నర్, తమిళనాడు యాక్టివ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అలానే కవీందర్ గుప్తా వచ్చి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బదిలీ అయ్యారన్నమాట, కవీందర్ గుప్తా. ఇదంతా ఇంపార్టెంట్ డాటా ఇది, ఇందులో ఏదైనా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన హెచ్పివి వ్యాక్సినేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏ వ్యాధికి నివారించడానికి ఉద్దేశించబడింది? చూడండి ఆన్సర్ బి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అన్నమాట. చూడండి భారతదేశం ఈ పథకం కింద 9 నుండి 14 ఏళ్ల మధ్య వయసు గల బాలికలను ఉచితంగా హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ను అందిస్తారు, సరేనా? హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ పేరు వచ్చి భారతదేశ మొట్టమొదటి స్వదేశీ హెచ్పివి వ్యాక్సిన్ పేరు సెర్వావక్. దీని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. లక్ష్యం వచ్చి 2030 నాటికి భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం, ఇప్పటికంటే 2030కి. అలానే భారతదేశం మహిళలో వచ్చే క్యాన్సర్ లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 2వ అత్యంత సాధారణ క్యాన్సర్ అన్నమాట. దీన్ని సకాలంలో వ్యాక్సిన్ వేయించడం ద్వారా 90% వరకు, వ్యాక్సిన్ వేయించడం వల్ల 90% వరకు నివారించవచ్చు అనమాట, సరేనా? హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. చూడండి ఇంపార్టెంట్, వ్యాక్సిన్ పేరు వచ్చి సెర్వావక్. నెక్స్ట్ క్వశ్చన్, హర పార్వతి కథ నవలకు గాను 35వ సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరు ఎంపికయ్యారు? చూడండి సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి దక్కింది? 35th సరస్వతి సమ్మాన్ అవార్డు. ఆన్సర్ బి రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. రచన అంటే హర పార్వతి కథ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన యాన్మోల్ పథకం సమాజంలోని ఏ విభాగానికి అంకితం చేయబడింది? యాన్మోల్ పథకం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఆన్సర్ ఏ న్యూ బోర్న్ బేబీస్ కోసం అది యాన్మోల్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, గౌటెక్ 2026 ఆవు ఆధారిత భారతదేశ అతిపెద్ద గ్లోబల్ సమ్మిట్ గౌటెక్ 2026 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ బి పూణేలో జరిగింది, ఓకేనా, పూణేలో జరిగింది గౌటెక్ 2026. క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమిలో 118వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? 118వ సభ్య దేశంగా. ఆన్సర్ బి రోమానియా, ఓకేనా. ఇంటర్నేషనల్ సోలార్ యూనియన్స్ లో 118వ దేశంగా రోమానియా దేశం అనేది చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద బుక్కర్ ప్రైజ్ 2025 ఫర్ ద నవల్ ఫ్లష్? చూడండి ఫ్లష్ నవల్ గాను 2025 బుక్కర్ ప్రైజ్ ఎవరికి దక్కింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఈ డేవిడ్ సిజ్లే.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025 నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై గ్రీన్ టెస్ట్ లేదా గ్రీన్ సెస్ విధించాలని నిర్ణయించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, ఉత్తరాఖండ్. చూడండి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం మరియు హిమాలయ ప్రాంతాలను రక్షించడం ఈ పన్ను యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట ఇది. ఓకేనా? అలానే ఏఎన్పిఆర్ టెక్నాలజీ, వాహనాలను గుర్తించడానికి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఏఎన్పిఆర్ కెమెరాలను రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తారు. సరేనా? అయితే మినహాయింపులు ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి వాహనాలు, అంబులెన్స్లు మరియు అగ్నిమాపక వాహనాలకు ఈ పన్ను ఉండదు అనమాట. పాట్నా బర్డ్ సెంచరీ పక్షుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్ మరియు చారి దండ్ గుజరాత్లను రామ్సర్ చిత్రనేలగా ప్రకటించారు. దీంతో భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంతకు చేరుకుంది? చూడండి, మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత చేరుకుంది ప్రస్తుతానికి అంటే 98. చూడండి ఫ్రెండ్స్, ఈ సంఖ్య అనేది మారుతూ ఉంటుంది. సరేనా? మీరు దగ్గరలో ఎగ్జామ్ బట్టి దాన్ని మీరు అప్డేట్ గా చూసుకోండి. సరేనా? ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. భారతదేశంలో కొత్తగా 2 రామ్సర్ సైట్లు చేరడంతో మొత్తం సంఖ్య 98కి చేరింది. అయితే పాట్నా పక్షుల అభయారణ్యం, పాట్నా బర్డ్ సెంచరీ, ఇది ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లాలో ఉంది. సరేనా? ఏటా జిల్లాలో ఉంది. అలానే చారిదండ్, ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన చిత్తడి నేల అనమాట. ఇది చారిదండ్. రామ్సర్ ఒప్పందం, చూడండి, చిత్తడి నేలల పరిరక్షణ కోసం రామ్సర్ కన్వెన్షన్, చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971లో రామ్సర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1971లో ఇరాన్లోని, ఎక్కడంటే ఇరాన్లోని రామ్సర్లో ఈ అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. చూడండి, ఇంపార్టెంట్ డాటా ఇది. రామ్సర్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1971లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇరాన్లో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 8వ జాతీయ జనౌషధి దినోత్సవం, 8th నేషనల్ జన్ ఔషధి డే 2026 ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, మార్చ్ 7th జరుపుకుంటారు. సరేనా? మార్చ్ 7th. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో ఏ వన్యప్రాణి అభయారణ్యం వైల్డ్ లైఫ్ శాంచురీ భారతీయ బైసన్ ఉత్సవం యొక్క 2వ ఎడిషన్ నిర్వహిస్తుంది? భారతీయ బైసన్ ఉత్సవం, ఇండియన్ బైసన్ ఫెస్టివల్ ఇన్ మార్చ్ 2000. ఆన్సర్ డి, దిబ్రిగఢ్ వన్యజీవ అభయారణ్యం, ఒడిస్సా. దిబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఒడిస్సాలో ఈ భారతీయ బైసన్ ఉత్సవం, బైసన్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్యజీవ సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకమైన ఎస్మండ్ బి మార్టిన్ 2026 పురస్కారం, ఎస్మండ్ బి మార్టిన్ 2026 ప్రైజ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎవరికి, ఏ భారతీయురాలకి దక్కింది? ఆన్సర్ డి, డాక్టర్ కృతి కారంత్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఇస్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 సెలబ్రేటెడ్? ఆన్సర్ సి, మార్చ్ 8. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్, ఫ్రాంచైజ్ ఆధారిత రోడ్ సైక్లింగ్ లీగ్ ను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ సి, భారత్, ఇండియా ప్రారంభించింది. క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, తగ్గుతున్న జననాల రేటు టిఎఫ్ఆర్ను అరికట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 3వ బిడ్డ జననంపై 25,000 ఆర్థిక సహాయం ప్రకటించింది? 25,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరేనా? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుదారి పట్టించే ఫిన్ఫ్లుయెన్సర్లను గుర్తించి తొలగించడానికి ఏ నియంత్రణ సంస్థ సుదర్శన్ అనే ఇన్ హౌస్ ఏఐ సిస్టమ్ ను ప్రారంభించింది? విచ్ రెగ్యులేటరీ బాడీ హ్యాస్ లాంచ్డ్ అన్ ఇన్ హౌస్ ఏఐ సిస్టమ్ నేమ్డ్ సుదర్శన్ టు ఐడెంటిఫై అండ్ రిమూవ్ మిస్లీడింగ్ ఫిన్ఫ్లుయెన్సర్స్? ఆన్సర్ సి, సేబీ. ఇంపార్టెంట్ ఇది, సేబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. చూడండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎన్నో సంవత్సరంలో సేబీ అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2026లో కేంద్ర మంత్రి అమిత్ షా ఇఫ్కో యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఇఫ్కో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారంటే ఆన్సర్ డి, పారదీప్, ఒడిస్సాలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ సైన్యం కోసం మొదటి స్వదేశీ డిజైన్ మరియు తయారీ సాఫ్ట్వేర్ ఎస్డిఆర్, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో, ఎస్డిఆర్ ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. నెక్స్ట్ క్వశ్చన్, మైకోరైజల్ శిలీంధ్రాలపై చేసిన పరిశోధనలకు గాను ఏ అమెరికన్ పరిణామ జీవశాస్త్రవేత్త, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ప్రతిష్టాత్మకమైన టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్, టైలర్ ప్రైజ్ 2026కు ఎంపికయ్యారు? చూడండి, ఆన్సర్ ఏ, టోబీ కేర్స్. చూడండి, ఆన్సర్ ఇక్కడ పెట్టుకోండి. ఆన్సర్ ఏ, టోబీ కేర్స్. ఈ పురస్కారాన్ని తరచుగా పర్యావరణ నోబెల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారనమాట, టైలర్ ప్రైజ్ ను. ఈ 2026కి ఎవరికి దక్కిందంటే టోబీ కేర్స్ కి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం
పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడి విషయంలో అమెరికాకు వెనక్కి నెట్టి ప్రపంచంలో అగ్రస్థానాన్ని చేరుకున్న దేశం ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం పరిశోధన మరియు అభివృద్ధి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పెట్టుబడుల విషయంలో అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలో అగ్రస్థానం చేరుకున్న దేశం ఏది? ఆన్సర్ సి, చైనా దేశం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ మిర్గి దినోత్సవం ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే 2026 ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ సి, ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. ఫిబ్రవరి 9న. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస్తర్ పండు మహోత్సవం ఎక్కడ ప్రారంభించారు? బస్తర్ పండు అంటారు, పండు మహోత్సవం దీన్నే పిలుస్తారు. ఎక్కడ ప్రారంభించారంటే ఆన్సర్ డి, జగదల్పూర్ ఛత్తీస్గఢ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? అరబ్ లీగ్ కొత్త సెక్రటరీ జనరల్ ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ ఏ, నబీల్ ఫాహిమి. చూడండి, అరబ్ లీగ్ అనేది అరబ్ దేశాల మధ్య సహకారం కోసం ఏర్పడిన ప్రాంతీయ సంస్థ అన్నమాట ఇది. దీని ప్రధాన కార్యాలయం ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉంది. ఎక్కడ ఉందంటే ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2026లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తిరిగి ప్రారంభించిన నేషనల్ ఒలింపిక్ అకాడమీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? నేషనల్ ఒలింపిక్ అకాడమీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే ఆన్సర్ సి, పిటి ఉష గారు. నేషనల్ ఒలింపిక్ అకాడమీ, ఎన్ఓ. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2026లో క్వాల్కమ్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అత్యంత అధునాతన 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్ ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ నగరంలో ఆవిష్కరించారు? ఆన్సర్ డి, బెంగళూరులో ఆవిష్కరించారు. బెంగళూరులో. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో 8 నెలల గర్భవతి అయినప్పటికీ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో కాంస్య పథకం గెలిచిన భారతీయ షూటర్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, మేఘ్నా సజ్జనార్. బాగా వార్తలు నిలిచారు మేఘ్నా సజ్జనార్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి కాగిత రహిత ఫుల్లీ పేపర్లెస్ జిల్లా కోర్టును ఏ రాష్ట్రంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు? చూడండి, ఆన్సర్ సి, కేరళలోని వయనాడ్ జిల్లా కల్పట్టంలో. క్వశ్చన్. తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ వ్యాప్తిని నిర్మూలించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా ఏది నిలిచింది? చూడండి, సింఫిల్స్. ఇది సింఫిల్స్ మరియు హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా ఏ దేశం అంటే ఆన్సర్ ఏ, డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2026లో అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ యొక్క 16వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, అబుదాబి, యుఏఏ. అబుదాబిలో జరిగింది అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ. చూడండి, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ జరిగింది అంటే అబుదాబి, యుఏఈలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2026లో ఏ రాష్ట్రానికి చెందిన హట్టి తెగవారు తమ ప్రధాన వార్షిక ఉత్సవం బొడా త్యోహార్, ఇంపార్టెంట్ ఇది, జరుపుకుంటారు. బొడా త్యోహార్ను హట్టి తెగవారు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ డి, హిమాచల్ ప్రదేశ్ లో ఈ బొడా త్యోహార్ అనేది జరుపుకుంటారు. చూడండి, ఈ తెగ ఇటీవల షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ హోదా కల్పించడం అనేది జరిగింది హట్టి తెగకు. సరేనా. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో నివసిస్తారన్నమాట. సిర్మౌర్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలను కల్పించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గ్రామోత్సవ యోజనను ప్రారంభించింది? ముఖ్యమంత్రి గ్రామోత్సవ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ సి, గుజరాత్. చూడండి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓకేనా. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం దీని లక్ష్యం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 72వ మహిళా సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ సి, హర్యానా. ఇంపార్టెంట్ క్వశ్చన్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? దీపక్ మిత్తల్. నెక్స్ట్ క్వశ్చన్. తన మొట్టమొదటి స్వదేశీ సబ్మరైన్ నార్వల్ యొక్క సముద్ర పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన దేశం ఇది? చూడండి, ఆన్సర్ సి, తైవాన్ దేశం. పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 గా ఎవరు ఎంపికయ్యారు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, శీతల్దేవి. ఫేమస్ పర్సనాలిటీ శీతల్దేవి. ఈవిడ జమ్మూ కాశ్మీర్కి చెందిన పారా ఆర్చర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2026లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాతీయ పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి, నేషనల్ పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్ ఇన్ ఫిబ్రవరి 2026 అంటే ఆన్సర్ డి, సీహోర్ మధ్యప్రదేశ్ లో ఈ చూడండి నేషనల్ పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్ ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్లోని అత్యంత భద్రత కలిగిన శ్రీనగర్ సెంట్రల్ జైలుకు అధిపతిగా నియమితులైన తొలి కాశ్మీరీ మహిళ ఎవరు? ఆన్సర్ బి, షబా షా. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాలీ భాష ఓల్డ్ చికీ లిపి శతాబ్ది వేడుకల్లో ఎక్కడ పాల్గొన్నారు? సంతాలీ భాష ఓల్డ్ చికీ లిపి శతాబ్ది వేడుకల్లో ఎక్కడ పాల్గొన్నారు అంటే ఆన్సర్ డి, జంషెడ్పూర్, జార్ఖండ్.
చూడండి, సంతాలీ భాషకు ప్రత్యేకమైన ఓల్చికి లిపిని పండిత్ రఘునాథ్ ముర్ము రూపొందించారు. ఎవరంటే పండిత్ రఘునాథ్ ముర్ము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలానే దీని శతాబ్ది వేడుకలకు ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగాయి. రాంగ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, గినియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయవంతం సాధించారు? గినియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారంటే ఆన్సర్ ఏ మామాడి దొంపి. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు రాష్ట్ర వార్షిక జల్లికట్టు మహోత్సవం 2026 ఏ గ్రామంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ డి తాచన్ కుర్చిలో ఈ జల్లికట్టు ఫెస్టివల్ 2026 అనేది జరిగింది తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నివేదిక 2025 ప్రకారం భారతదేశ భూగర్భ జలాల్లో అత్యధికంగా ఉన్న కలుషితం ఏది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భూగర్భ జలాల్లో అత్యధిక కలుషితం ఏది అంటే ఆన్సర్ డి నైట్రేట్. ఓకే, నైట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు రంగంలో పారదర్శకత కోసం కోయిలా శక్తి డాష్ బోర్డ్ మరియు క్లాంప్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? క్లాంప్ పోర్టల్ ఆన్సర్ సి కిషన్ రెడ్డి, జి కిషన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, మోహజూజ్ అనే ఎద్దుల పోరాటాలను అనుమతిస్తూ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ బిల్ 2025 పాస్ చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ అస్సాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 నుండి 29 కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు తిరిగి ఎన్నికైన ఆసియా దేశం ఏది? ఆన్సర్ ఏ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యధికంగా మఖానా ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు ఉత్పత్తి చేసే దేశం ఏది? చూడండి, ఆన్సర్ సి భారతదేశం. 80 to 90% ప్రపంచ మఖానాలో 80 to 90% భారతదేశం నుండే తయారవుతుంది. అందులో బీహార్ రాష్ట్రం ముఖ్యంగా. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా ఇంటర్నేషనల్ కాంటినెంటల్ కప్ 2025 గా విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ డి పారిస్ సెయింట్ జర్మన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో డిఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ మరణించారు. ఆయనకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 1962లో ఆయనకు నోబెల్ బహుమతి అనేది లభించింది. డిఎన్ఏ యొక్క చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. జేమ్స్ వాట్సన్ డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ను కనుగొన్నందుకు ప్రసిద్ధి చెందారన్నమాట. ఓకే, డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఆయనకు ఫిజియాలజీ మరియు మెడిసిన్ లో నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో 2వ WHO సాంప్రదాయ వైద్య గ్లోబల్ సదస్సు WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సీజన్ గాను పాలి ఉమ్రిగర్ అవార్డు 2026 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ సి శుభ్మన్ గిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో మంగళయాన్ 2ను ఏ ఏడాదిలో లాంచ్ చేయాలని అధికారికంగా ప్రకటించింది? ఇస్రో మంగళయాన్ 2ను ఆన్సర్ సి 2030. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమ్రాట్ సంప్రతి మ్యూజియం ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఆన్సర్ ఏ పాల్తానా, గుజరాత్ లో ప్రారంభించారు. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. గుజరాత్ లోని భావనగర్ జిల్లాలో ఉన్న ప్రముఖ జైన్ తీర్థయాత్రా స్థలం పాల్తానా. సరేనా? నేపథ్యం, శ్రీ మహావీర్ జైన్ ఆరాధ్య కేంద్రంలో ఈ మ్యూజియం నిర్మించబడింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సెలినిటీ కాన్ఫరెన్స్ 3.0 వీ కేర్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి గోవాలో జరిగింది. సరేనా? గోవాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిసెట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ ప్రత్యేక సంస్థ ప్రారంభించింది? ఎనిసెట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. చూడండి, ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం. ఆన్సర్ సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రాచ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధన సరఫరాలను రక్షించడానికి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి మీదుగా వస్తున్న భారతీయ నౌకలను సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ ఉర్జా సురక్షను ఎవరు ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆపరేషన్ ఉర్జా సురక్ష ఆన్సర్ బి భారత నావికాదళం, ఇండియన్ నేవీ. ఉద్దేశం వచ్చి పర్షియన్ గల్ఫ్ మరియు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ గుండా భారత్కు ముడి చమురు, క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జి మరియు ఎల్పిజి మోసుకెళ్లే నౌకలను సురక్షితమైన మార్గాన్ని కల్పించడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్? ఆన్సర్ ఏ ధీరజ్ కకాడియా. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో రక్షణ మంత్రిత్వ శాఖ 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు ALH MK3 మరియు VL షిల్డ్ క్షిపణుల కొనుగోలు కోసం ఎంత మొత్తాన్ని ఒప్పందం చేసుకుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 5,083 కోట్లు. చూడండి,
2026లో రక్షణ మంత్రిత్వ శాఖ 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల కోసం మొత్తం 5,083 కోట్ల మొత్తాన్ని ఒప్పందం చేసుకుంది. అయితే దాంట్లో ALH MK3 ఒప్పందం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో 2,901 కోట్లు, ఓకేనా, 6 హెలికాప్టర్లు కోస్ట్ గార్డ్ కోసం. అలానే VL స్టిల్ క్షిపణుల ఒప్పందం, ఇది రష్యాకు చెందిన JSC రోసోబోరోసెనెక్స్ పోర్టుతో 2,182 కోట్లు, ఓకేనా, ఇది నావికాదళం కోసం మొత్తం 5,083 కోట్లు అనేది ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్య సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఏ రాష్ట్రం మీ హెల్త్ మొబైల్ యాప్ను ప్రారంభించింది? మీ హెల్త్, ఆన్సర్ బి కేరళ. మీ హెల్త్ మొబైల్ యాప్ను కేరళ ప్రభుత్వం అనేది ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించడానికి ఏ రాష్ట్రం ప్రాజెక్ట్ హనుమాన్ ను ప్రారంభించింది? ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి రివరైన్ లైట్ హౌస్, ఇంపార్టెంట్ క్వశ్చన్, నదీ ఆధారిత ప్రకాశం రివరైన్ లైట్ హౌస్ ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ బ్రహ్మపుత్ర నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, సంయుక్త సైనిక విన్యాసం మిత్రశక్తి 2025 ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే అందరికి తెలిసిందే, ఆన్సర్ సి ఇండియా మరియు శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, ICC మహిళా ODI ప్రపంచ కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? చెప్పండి, ఆన్సర్ సి BIS విడుదల చేసిన కొత్త భూకంప జోనేషన్ మ్యాప్ లో మొదటిసారిగా రూపొందించబడిన జోన్ 6 లో ఏ ప్రధాన భౌగోళిక ప్రాంతాన్ని చేర్చారు? జోన్ 6, ఆన్సర్ ఏ సంపూర్ణ హిమాలయ ప్రాంతం, ద ఎంటైర్ హిమాలయన్ ఆర్క్ ను ఈ జోన్ 6 లో నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ 2025 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి బెల్జియం గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రేరణ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డి అస్సాం రాష్ట్రం అనేది ప్రారంభించింది ఈ ప్రేరణ పథకాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి జాతీయ కోరల్ రీఫ్ పరిశోధన కేంద్రం NCRR నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బి ఎస్టాబ్లిష్డ్ ఎక్కడంటే ఆన్సర్ డి దక్షిణ అండమాన్, సౌతర్న్ అండమాన్ లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలు తాత్కాలికంగా సభ్య దేశాలుగా చేరాయి. ఆన్సర్ బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాట్వియా మరియు లైబేరియా. ఈ 5 దేశాలు అనేది శాశ్వత సభ్య దేశాలుగా తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయి. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీ 2025 లో భారత మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న జంట ఇది? ఆన్సర్ ఏ త్రిషా జాలీ మరియు గాయత్రి గోపిచంద్. త్రిషా జాలీ అండ్ గాయత్రి గోపిచంద్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వీల్ చైర్ వినియోగదారుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొదటి వీల్ చైర్ వినియోగదారుడు ఎవరు? వీల్ చైర్ యూజర్, ఆన్సర్ బి మిచెయ్ బెండాస్. ఏ మిషన్ ద్వారా అంటే NS-37 మిషన్ ద్వారా ఆ అంతరిక్షంలోకి వెళ్ళారు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ డిపాజిట్ యోజనను ప్రారంభించింది? గ్రీన్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభించిందంటే ఆన్సర్ సి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, ద్వైపాక్షిక వైమానిక విన్యాసం ఏవి ఇంద్ర 2025 వాజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? రష్యా, భారత్ మరియు రష్యా మధ్య ఈ ఏవియా ఇంద్ర 2025 అనేది జరుగుతుంది. క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, బాంబూ గార్డెన్ థీమ్ ఆధారంగా దేశంలోని మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ గువాహతిలో ప్రారంభించారు, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025 లో ఉత్తమ పురుష అథ్లెట్ మరియు ఉత్తమ మహిళా అథ్లెట్ గా ఎవరు ఎంపికారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి మోండో డూప్లాంటిస్ మరియు మెక్లాఫ్లిన్ లెవ్రోన్. మహిళల విభాగంలో మెక్లాఫ్లిన్ లెవ్రోన్, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థకి మొదటి మహిళా సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, మొదటి సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ ఏ షేక్ ఆల్ నోవల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటి సావరిన్ AI పార్క్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆన్సర్ సి తమిళనాడులో. ఇంపార్టెంట్ క్వశ్చన్, తమిళనాడులో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తనేల దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి ఫిబ్రవరి 2. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026-27 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల ప్రకారం కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? కొత్త ఆదాయ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి అంటే April 1, 2026. నెక్స్ట్ క్వశ్చన్, అమెజాన్ యొక్క డంక్ లెన్ తేనెటీగలు స్ట్రింగ్లెస్ బీస్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రపంచంలో మొదటిసారిగా చట్టపరమైన హక్కులను కల్పించిన దేశం ఇది? ఆన్సర్ సి పెరు దేశం, ఓకేనా. స్ట్రింగ్లెస్ బీస్ అనమాట ఇవి. వీటికి చట్టపరమైన లీగల్ రైట్స్ అనేది కల్పించింది దేశం ఏది అంటే పెరు దేశం. చూడండి, అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, ఏవైనా మిస్ అయిన కొంచెం కవర్. అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజర్వ్ అనేది వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ అదుపులోకి తీసుకురావడం కోసం అనమాట. అలానే భారత సైన్యం 1,00,000 మంది డ్రోన్ ఆపరేటర్లతో
భైరవ్ అనే ఆధునిక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసింది భైరవ్. అలానే యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డును బెంగళూరుకు చెందిన భారతీయ ఆర్మీ అధికారిని మేజర్ అమితాబ్ విల్సన్ అందుకున్నారు. అలానే భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు, అలానే ఉర్సులా వాండెర్ లేయన్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఆహ్వానించబడ్డారు. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. 9th ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే కోచిలో జరిగింది. స్పైస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే కోచిలో జరిగింది. అలానే చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో విజేత కార్లెస్ అల్కరాజ్ స్పెయిన్ దేశస్థుడు, అలానే రన్నర్ అప్ గా నోవాక్ జోకోవిచ్ నిలిచారు. అలానే చూడండి, అలానే మహిళల సింగిల్స్ లో వచ్చి ఎలానా రైబక్ కజకిస్తాన్ దేశస్థులు, అలానే రన్నర్ వచ్చి ఫైనల్లో అరెనా సబ్లెంకా. అలానే చూడండి, ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరానికి ప్రధానంగా 2 ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలుగా ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్. అలానే రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్టుల అంతర్జాతీయ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్స్. ఈ 2 సంవత్సరాలుగా 2026 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇంపార్టెంట్ డాటా ఇది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారతదేశం అనేది అవతరించింది. బియ్యం ప్రొడ్యూసర్, రైస్ ప్రొడ్యూసర్ గా. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు న్యూ చైర్మన్ గా ఏకే బాలసుబ్రహ్మణ్యం అనేది ఎంపికారు. సరే ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే మళ్ళీ రివిజన్ చేయండి. మళ్ళీ సెట్ 2తో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.